ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ తులసీధాత్రి సమేత కార్తీక దామోదరాయ నమః. అందరికీ జయ శ్రీరామ్. సంపూర్ణ కార్తీక మహాపురాణంలోని 16వ భాగానికి స్వాగతం. ఈ రోజు నుండి మనం పద్మపురాణ అంతర్గత కార్తీక పురాణ కథలను చదువుకుంటాము. ఈరోజు కథలోని ముఖ్యమైన అంశాలు: కృష్ణ పరమాత్మ సత్యభామ కోసం చేసిన పారిజాతాపహరణం, సత్యభామ యొక్క పూర్వజన్మ వృత్తాంతం, అందులో భాగంగా గుణవతి యొక్క కథ. ఇక కథ ప్రారంభించుకుందాము. ఇప్పటి వరకు సూతుడు ప్రవచించిన స్కాంద పురాణాంతర్గత కార్తీక మహాత్మ్యాన్ని విని సంతుష్ట మానసులైన సవనకాది కులపతులు, హే పురాణ కథా సురధుని సూతముని, లోకోత్తర పుణ్యదాయకమైన ఈ కార్తీక పురాణము స్కాందమందే కాకుండా పద్మపురాణం నందు కూడా కలదు కదా, దానిని కూడా విశదపరచమని ప్రార్థించగా చిరుమందహాసం చేస్తూ సూత మహాముని ఇలా అన్నారు: ఓ మునులారా, వైకుంఠుని లీలా వినోదాలు మహిమలు వినేవారికి వినిపించేవారికి విశేష పుణ్యాన్నిస్తాయే కానీ ఏనాడు విసుగుని కలిగించవు. భక్తి ప్రపత్తులతో మీరు కోరాలే కానీ గురుప్రసాదిత శక్త్యానుసారము వక్కాణిస్తాను వినండి. స్కాందపురాణంలో జనక మహారాజుకు వశిష్ఠుల వారు ఎలా ఈ మహాత్మ్యాన్ని బోధించారో అదేవిధంగా పద్మపురాణంలో సత్యభామకు కృష్ణ పరమాత్మ ద్వారా ఈ కార్తీక మాస విశేషాలన్నీ వివరించబడ్డాయి అంటూ ఇలా చెప్పడం ప్రారంభించారు. ఒకానొకప్పుడు నారద మహర్షి స్వర్గం నుంచి ఒక పారిజాత సుమాని తెచ్చి కృష్ణ పరమాత్మకిచ్చి, ఓ నారాయణ, మీకున్న 16,000 ఎనమండగురు భార్యల్లోనూ నీకు అత్యంత ప్రియమైన ఆమెకు ఈ పువ్వుని ఇయ్యవయ్యా అని కోరారు. ఆ సమయానికి రుక్మిణీదేవి అక్కడే ఉండడం వల్ల నందనందనుడు ఆ నందన కుసుమాన్ని రుక్మిణీదేవికి కానుకగా ఇచ్చారు. ఆ సంగతి తెలిసిన సత్యభామ అలిగి, ప్రియమైన భార్యకి ఇయ్యమంటే తనకియ్యాలి కానీ ఆ రుక్మిణీదేవికి ఇయ్యడం ఏంటని కోపించింది. కృష్ణుడు ఆమెకు ఎంత నచ్చ చెప్పినా వినిపించుకోలేదు. పారిజాత వృక్షాన్ని తెచ్చి తన పెరటిలో పాదుకొల్పేదాకా ఊరుకునేది లేదని బెదిరించింది. అత్యంత ప్రియురాలైన ఆమె అలక తీర్చటమే ప్రధానంగా తలంచిన కృష్ణ పరమాత్మ తక్షణమే సత్యభామ సమేతంగా గరుత్మంతుని అధిరోహించి ఇంద్రుడి నగరమైన అమరావతికి చేరుకున్నాడు. స్వర్గ సంపదలను భూలోకానికి పంపేందుకు దేవేంద్రుడు అంగీకరించలేదు. తత్ఫలితంగా ఇంద్రునికి ఉపేంద్రుడికి నడుమ ఘోరమైన యుద్ధం జరిగింది. అక్కడి గోలోకంలోని గోవులకు గరుత్మంతుడికి భీషణమైన సంగ్రామం జరిగింది. ఆ సమరోత్సాహంలో వైనతేయుడు తన తుండం ముక్కతో గోవులను కొట్టడం వలన గోవుల యొక్క చెవులు తోకలు తెగి రక్తధారలతో సహా భూమిన పడ్డాయి. వాటిలో తోకల వలన గొబ్బి చెట్లు, చెవుల వలన చీకటి చెట్లు, రక్తం నుండి మేహాధి వృక్షాలు ఆవిర్భవించాయి. మోక్షాన్ని కోరుకునే వాళ్ళు ఈ 3 చెట్లకు దూరంగా ఉండాలి. ఎప్పుడు వాటిని తాకనైనా తాకకూడదు. అదేవిధంగా గోవులు తమ కొమ్ములతో కొట్టడం వలన ఆ పక్షిరాజు యొక్క రెక్కల వెంట్రుకలు 3 భూమికి రాలాయి. వాటి నుంచి నెమళ్ళు, బంగారు పిచ్చుకలు, చక్రవాకాలు అనే 3 రకాల పక్షులు జన్మించాయి. అవి 3 కూడా శుభప్రదమైనవి. గరుడ దర్శనం వల్ల మానవులు ఏ శుభాలనైతే పొందుతున్నారో అటువంటి సర్వశ్రేయస్సులను పైన చెప్పిన 3 రకాల పక్షులను చూసిన మాత్రం చేతనే పొందగలుగుతారు. ఎట్టకేలకు ఆ తగువులో దేవేంద్రుడు తగ్గి సవినయ పురస్సరంగా పారిజాత ధ్రుమాన్ని యాదవేంద్రుడికి సమర్పించుకున్నాడు. ఆ దానవాంతకుడు దానిని తెచ్చి ముద్దుల భార్యామణి అయిన సత్యభామ నివాసంలో ప్రతిష్ఠించాడు. అందువలన అమితానందాన్ని పొందిన అన్నులమిన్న తన పెనిమిటి అయిన శ్యామసుందరునితో చాలా ప్రేమగా ప్రసంగిస్తూ, ప్రాణప్రియ, నేనెంత ధన్యురాలిని, 16,000 ఎనమండగురు స్త్రీలలోనూ నేనే మీకు మీదు మిక్కిలి ప్రియతమను కావడం వలన నా అందచందాలు ధన్యత్వం పొందాయి. అసలు ఈ జన్మలో నీ అంతటి వాడికి భార్యను కావడానికి, నీతో పాటు గరుడారూఢనై స్వర్గదర్శనం చేయడానికి కథలుగా చెప్పుకోవడమే తప్ప ఎవ్వరూ ఎప్పుడూ కళ్ళారా చూసి ఎరగని పారిజాత వృక్షం నా పరటి మొక్కగా ఉండడానికి కారణం ఏమిటి? తులాభార రూపంగా నారదునికి ధారపోసిన, అలిగిన ఆవేశంలో నిన్ను నా వామపాదాన తాడించిన నువ్వు మాత్రం నా మీద నువ్వుగించంత కూడా కోపం చూపకుండా ఇలా ప్రేమనే చూపిస్తున్నావంటే ఈ నీ ఆదరాభిమానురాగాలు పొందడానికి నేను గత జన్మలో చేసిన పుణ్యం ఏమిటి? అదీగాక జన్మజన్మలకు నీ జంటను ఎడబాయకుండా ఉండాలంటే
నేనిప్పుడు ఇంకా ఏమేం చేయాలి అని అడిగింది. అందుకు ఆ ముకుందుడు మందహాసం చేస్తూ, ఓ నారీలలామ సత్యభామ, నీవు నన్ను కోరరానిది కోరినా, చెప్పరానిది అడిగినా, ఇయ్యరాని దానిని ఆశించినా కూడా నీ సమస్త వాంఛలను నెరవేర్చి సంతృప్తురాలను చేయడమే నా విధి. అందుకు కారణం నీ పూర్వజన్మమే అంటూ సత్యభామ యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని చెప్పసాగారు కృష్ణ పరమాత్మ. కృతయుగాంత కాలంలో మాయా అనే నగరంలో దేవశర్మ అనే వేద పండితుడు ఉండేవాడు. అతనికి లేకలేక కలిగిన ఒకే ఒక్క ఆడబిడ్డ గుణవతి. అల్లారు ముద్దుగా పెంచుకున్న ఆ పిల్లని తన శిష్య పరంపరలోని వాడే అయిన చంద్రుడు అనేవానికిచ్చి పెండ్లి జరిపించాడు దేవశర్మ. ఒకనాడు ఈ మామ అల్లుళ్ళిద్దరూ కలిసి సమిధలను దర్భలను తెచ్చుకునే నిమిత్తంగా అడవికి వెళ్ళి అక్కడ ఒక రాక్షసుని చేత హతమార్చబడ్డారు. బ్రాహ్మణులు, ధర్మాత్ములు, నిత్య సూర్యోపాసకులు అయిన వారిరువురి జీవితానికి మెచ్చిన విష్ణుమూర్తి శైవులు కానీ, గాణాపత్యులు కానీ, సౌరవ్రతులు కానీ, శాక్తేయులు కానీ వీరందరూ కూడా వానచిలుకులు వాగులై, వంకలై, నదులై తుదకు సముద్రాన్నే చెందినట్లుగా నన్నే పొందుతూ ఉన్నారు. పుత్రభాత్రాది నామాలతో దేవదత్తునిలాగా నేనే వివిధ నామరూప క్రియాదులతో 5గా విభజించబడి ఉన్నాను. అందువలన మరణించిన ఆ మామ అల్లుళ్లను మన వైకుంఠానికే తీసుకురమ్మని తన పార్షదులను ఆజ్ఞాపించాడు. పార్షదులు ప్రభు ఆజ్ఞను పాటించారు. సూర్యతేజ సమాన కాంతులతో ఆ ఇరువురి జీవాలు వైకుంఠాన్ని చేరి విష్ణు సారూప్యాన్ని పొంది విష్ణు సాన్నిధ్యంలోనే మసలసాగాయి. తదనంతరం భర్త మరియు తండ్రి యొక్క మరణ వార్త విన్న గుణవతి ఎంతగానో దుఃఖించింది. కానీ పోయిన వారితో తను కూడా పోలేదు కనుక మరణమాసన్నమయ్యేదాకా మనుగడ తప్పదు అనుకుంటూ వేరొక దిక్కులేని ఆ యువతి ఇంట్లో ఉన్న వస్తు సంచయాన్నంతటినీ విక్రయించి తండ్రికి భర్తకు ఉత్తమగతుల కోసమై చేయవలసిన కర్మలన్నింటినీ ఆచరించింది. శేష జీవితాన్ని విష్ణునామస్మరణలోనే గడుపుతూ దేహపోషణార్థమై పని చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతో హరిభక్తిని, సత్యాన్ని, శాంతాన్ని, జితేంద్రియత్వాన్ని పాటిస్తూ ఉండేది. పరమ సదాచారపరులైన వారింట పుట్టి పెరగడం వలన బాల్యం నుంచి అలవడిన కార్తీక వ్రతాన్ని, ఏకాదశి వ్రతాన్ని మాత్రం ప్రతి ఏటా విడవకుండా ఆచరించేది. ఓ సత్య, పుణ్యగణ్యాలు, భుక్తిముక్తిదాయకాలు, పుత్ర పౌత్ర సంపత్ సౌభాగ్య సంధాయకాలు అయిన ఈ 2 వ్రతాలు నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి అన్న సంగతి నీకు తెలుసు కదా. కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నిత్యము ప్రాతస్నానం ఆచరించే వారి సమస్త పాపాలను నేను నశింపజేస్తాను. ఈ కార్తీకంలో స్నానాలు, దీపారాధనలు, జాగరణలు, తులసి పూజ చేసేవాళ్ళు అంత్యంలో వైకుంఠవాసుడైన శ్రీ మహావిష్ణువు స్వరూపాలై భాసిస్తారు. ఉపర్యుక్త ప్రకారంగా కార్తీక మాసం 4 రోజుల్లోనూ కనీసం 3 రోజులైనా ఆచరించిన వారు దేవతలు కూడా నమస్కరించదగిన వాళ్ళవుతున్నారు. ఇక పుట్టింది మొదలు జీవితాంతం వరకు చేసేవారి పుణ్యవైభవాన్ని చెప్పడం ఎవరి వల్ల కాదు. అదేవిధంగా ఆనాటి గుణవతి విష్ణు ప్రియంకరాలయ్యి ఏకాదశి, కార్తీక వ్రతాలను మాత్రం వదలకుండా కడు నిష్ఠతో ఆచరిస్తూ కాలం వెళ్లదీసి కొన్నాళ్ళ తరువాత వయోభారం వల్ల శుష్కించి జ్వరపడింది. అయినప్పటికీ కూడా కార్తీక స్నానం మానకూడదనే పట్టుదలతో నదికి వెళ్ళి ఆ చలిలో కూడా నడుంలోతి నీళ్లకు చేరి స్నానమాడే ప్రయత్నం చేస్తూ ఉండగా అంతలోనే ఆకాశం నుండి శంఖ, చక్ర, గదా, పద్మాధ్యాయుధాలు ధరించి విష్ణుదూతలు గరుడ పతాకాయుతమైన విమానంలో వచ్చి గుణవతిని అందులో చేర్చి దివ్యస్త్రీల చేత సేవలు చేయిస్తూ తమతో పాటుగా వైకుంఠానికి చేర్చారు. కార్తీక వ్రత పుణ్యఫలంగా పొగలేని అగ్నిశిఖలా ప్రకాశిస్తూ ఆమె హరి సాన్నిధ్యాన్ని పొందింది. అనంతరం శ్రీ మహావిష్ణువునైన నేను దేవతల ప్రార్థన మీద దేవకీ గర్భాన ఇలా కృష్ణుల్లా అవతరించాను. నాతో పాటే అనేక మంది వైకుంఠవాసులు కూడా యాదవులుగా జన్మించారు. పూర్వజన్మలోని చంద్రుడు ఈ జన్మలో అక్రూరుడయ్యాడు. అలనాటి దేవశర్మ సత్రాజిత్తుగా ప్రభవించాడు. బాల్యం నుంచి కార్తీక వ్రతం మీద, నా మీద మాత్రమే మనసు లగ్నం చేసిన గుణవతే నువ్వుగా, అంటే సత్రాజిత్ కుమార్తెవైన సత్యభామగా ఇలా జన్మించావు. ఈ జన్మ వైభవానికంతటికూ కారణం పూర్వజన్మలో కార్తీక వ్రతాచరణ పుణ్యలేశమే తప్ప ఇతరమేమీ కాదు. ఆ జన్మలో నా ముంగిట తులసి మొక్కను పాతిన పుణ్యానికి ఈ జన్మలో కల్పవృక్షం నీ వాకిట వెలిసింది. ఆనాడు కార్తీక దీపారాధన చేసిన ఫలితంగా ఈనాడు నీ ఇంట వంట కూడా లక్ష్మీ కళ స్థిరపడిపోయింది.
ఆనాడు నీ సమస్త వ్రతాచరణ పుణ్యాలను కూడా నారాయణాయేతి సమర్పయామి అంటూ నాకే ధారబోసిన దానికి ప్రతిఫలంగా ఇప్పుడు నా భార్యవయ్యావు. పూర్వజన్మలో జీవితాంతం వరకు కార్తీక వ్రతాన్ని విడువని భక్తికి ప్రతిఫలంగా సృష్టి ఉన్నంత వరకు నీకు నా ఎడబాటు లేని ప్రేమను అనుభవిస్తూ ఉంటావు. ఓ సత్రాజితి, నువ్వే కాదు, ఈ మాదిరిగా ఎవరైతే కార్తీక వ్రతాన్ని నిష్ఠగా ఆచరించేవారు, నా మీద అనన్య భక్తితో ఉండేవారు ఉంటారో వారందరూ కూడా నాకు ఇష్టులై సర్వకాల సర్వావస్థల్లోనూ కూడా నా వారుగా నా సాన్నిధ్యంలోనే ఉంటూ ఉంటారు. ఓ రాఘవతి, ఒక రహస్యం చెప్తాను విను. తపో దాన యజ్ఞాధికాలన్నింటిని నిర్వర్తించిన వారైనా సరే కార్తీక వ్రతాచరణాపరులకు లభించే పుణ్యంలో 16వ వంతు పుణ్యం కూడా పొందలేరని గుర్తుంచుకో. ఈ విధంగా కృష్ణప్రోక్తమైన తన పూర్వజన్మ గాథను, కార్తీక వ్రత పుణ్య ఫలాలను విని పులకితాంగి అయిన సత్యభామ తన ప్రియపతి అయిన వాసుదేవునికి వినయ విధేయతలతో ప్రణమిల్లింది అన్న విషయం దగ్గర మన ఈరోజు పారాయణ పూర్తయింది. తదుపరి అధ్యాయంలో శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామల గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాము. తరువాతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందడం కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోగలరు. అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ.